వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకున్నాడు. మనందరికీ తెలిసిందే. వాస్తవానికి టీటీడీ తయారు చేసే లడ్డూకు వాడే నేతిలో కల్తీ జరగటం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ద్వేషిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం హిందువులకు కొంత నమ్మే విధంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళితే కొంత హిందువులు నమ్ముతారు, నా మీద పడిన ఈ ముద్రను చెరిపేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి భావించాడు. కానీ ఆ తిరుమల వెళ్ళటానికి ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి చివరి సెకండ్లో రద్దు చేసుకున్నాడు. ఎందుకు రద్దు చేసుకున్నాడు అంటే బహిరంగ సత్యం, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిక్లరేషన్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కానీ ఇక్కడ టీటీడీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తేనే కొండ మీదకు అనుమతించాలి, లేని ఎడల అడ్డుకోవాలని చెప్పి టీటీడీ అధికారులు ఆ దృఢమైన సంకల్పంతో ఏర్పాట్లు చేయటంతో విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తానలాగా డిక్లరేషన్ ఇవ్వలేడు. ఇవ్వకపోతే టీటీడీ అధికారులు అడ్డుకుని వెనక్కి పంపుతారు. సో అడ్డుకుని వెనక్కి పంపితే అది మరింత అవమానంగా భావించాల్సి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేసుకున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు, కాలినడకని వెళ్తానన్నాడు. సరే కాలినడకని వెళ్తానని చివరిలో ఏమన్నాడు, ఆ కాలు బెనుకు పట్టింది, కాలు నొప్పి తిరగబెట్టింది కాబట్టి కాలినడకని వెళ్ళడు, డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటాడు అన్నారు. మళ్ళీ కొద్దిసేపటికి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చేమన్నాడు, ఆ టీటీడీకి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని ఎక్కడుంది, మీరు కొత్త సాంప్రదాయాలు ఎందుకు తెస్తున్నారు, ఇవ్వాలని రాజ్యాంగం ఏమైనా రాసుందా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చాడు, అలాంటి వ్యక్తి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఒక వింత వాదన తెర మీదగా తీసుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నేను హిందువునే, హిందూ దేవుళ్ళని నేను పూజిస్తానని చెప్పలా, కాబట్టే నేను డిక్లరేషన్ అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతానన్నాడు. తప్పులేదు, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, బైబిల్ చదువుకో, దాని వరకు తప్పులేదు. మరి అలాంటప్పుడు నువ్వు పరమతాలను కూడా గౌరవించాలి కదా. ఆ మతం మీద నేను నమ్మకం ఉంచుతాను, ఆ దేవుడి మీద నేను విశ్వాసం ఉంచుతానని నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి కదా. హిందూ సాంప్రదాయాలు నువ్వు పాటించాలి కదా. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా. సో వాటిని ఇతరులు అయితే వాటిని కూడా పాటించాలా. సో ఎవరు ఏ మతంలోనైనా సరే వాళ్ళ సాంప్రదాయాలను పాటించాలి, పరమతాలకు చెందినటువంటి సాంప్రదాయాలను కూడా మనం గౌరవించాలి. మరి జగన్మోహన్ రెడ్డి 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని ఆయనే బహిరంగంగా చెప్పాడు. చెప్పిన వ్యక్తి మరి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? అంటే హిందువుల మనోభావాలంటే సంబంధం లేదా? నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందువులన్నా, హిందూ దేవుళ్ళన్నా ఎంత చులకనంటే వాస్తవానికి రాజకీయంగా లబ్ధి పొందడం కోసమైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి లోనికి వెళ్ళాలి. అప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే హిందువుల్లోనన్నా ఓహో జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసి ఉండలే అని అనుకుందరు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాలినడకను రద్దు చేసుకుని తిరుమల యాత్ర కూడా రద్దు చేసుకున్నాడో వైసీపీలో ఉన్న హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డి అసహించడం మొదలుపెట్టారు. ఓహో వీళ్ళు చెప్పింది నిజమే, తిరుమల లడ్డూలో కల్తీ జరిగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆ డిక్లరేషన్ ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు అని జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి. తిరుమలలో కల్తీ జరిగిందా లేదా అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడం అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ చర్చ నడుస్తుంది. మరి ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషను? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు సుప్రీంకోర్టుకు చెందినటువంటి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిన్న అనుకుంటా తిరుమల వచ్చాడు. ఆయనతో పాటు సెక్యూరిటీ సిబ్బంది వస్తారు, మనకు తెలుసు కదా. ఆయన మొట్టమొదటిసారిగా ఏం చేశాడో తెలుసా, సెక్యూరిటీ సిబ్బందితో అక్కడ డిక్లరేషన్ ఇప్పించాడు. నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి చంద్రచూడ్ వచ్చి డిక్లరేషన్ ఇప్పించాడు. ఆయన సెక్యూరిటీ సిబ్బందిలో అనేక మతాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళతో డిక్లరేషన్ ఇప్పించి లోనికి తీసుకెళ్ళాడు. ఆయన సాంప్రదాయాలను గౌరవించాడు. మరి నువ్వెందుకు గౌరవించవు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే ఆ సాంప్రదాయాలను గౌరవిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయాలను గౌరవించడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని నువ్వు క్వశ్చన్ చేసే నువ్వు ఒక సంతకం పెట్టి లోనికి వెళ్ళడానికి ఏంటి ఇబ్బంది? నువ్వు సంతకం పెట్టు, నేను క్రిస్టియన్ అయినా నేను హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పినట్టు, అంతేగాని నీ మతాన్ని మార్చుకోమని ఎక్కడ మార్చుకోమని చెప్పలేదు కదా. అనేక మంది జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కూడా గతంలో డిక్లరేషన్ పెట్టి లోనికి వెళ్ళాడు, షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ పెట్టి లోనికి వెళ్ళాడు, అందరూ మతాలనే మార్చుకోలేదే. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందువులన్నా, హిందూ సాంప్రదాయాలన్నా చులకన కాబట్టే నేతిలో కల్తీ జరుగుతుందని తెలిసి కూడా
తక్కువ రేటుకి నేతిని కాంట్రాక్ట్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లడ్డూలలో ఈ ఏదైతే జంతు కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి నేతిని వాడి లడ్డూలు తయారు చేసి అపవిత్రం చేశారో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చీమ గుట్టినట్టుగా లేదు. పాపం హిందువులందరూ కూడా ఇదొక పాపం లాంటిది, దీన్ని ఎలా ప్రక్షాళన చేయాలని చెప్పి పాపం చిన్న చిన్న ఊళ్ళలో కూడా ఆ రోజో మన్నాడో గుడి దగ్గరికి వెళ్ళిపోయి అందరూ కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి క్షమించిన ఆయన జరిగిన పాపాన్ని అని చెప్పి ప్రతి దేవుడి దగ్గర మొక్కుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎందుకు లేదంటే ఆయన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడు. అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటే ప్రపంచం మొత్తం ఆయన దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ని తన ఇంట్లో పెట్టుకుంటాడు తీసుకొచ్చి సెట్టేసి. ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్తుంది? తిరుమల వెళ్తుంది కదా. అంటే వాళ్ళ ఊళ్ళలో గుళ్ళు ఉండవో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పెట్టుకోలేరా? అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే ఆ విధానం వేరు, ఆ భాగ్యం వేరు, ఆ ఆనందం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ వెంకటేశ్వర స్వామి సెట్నే ఇంట్లో వేయించుకున్నాడు. వేయించుకుని అందులోనేమో సినిమా పాటలతో ఆయన్ని అసలు భక్తి కోసం సెట్ వేసాడో జగన్మోహన్ రెడ్డి డప్పు కొడతానికి సెట్ వేసాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నిజ రూపాన్ని గమనించారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కల్తీ జరగల వాడలా. సరే, నేతి సంగతి కాసేపు పక్కన పెడతావు. నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వలా? నువ్వెందుకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలే? నిజంగా అదే నిజమైతే మొన్నటిదాకా వైసీపీ సోషల్ మీడియాలో ఓదరగొట్టారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయబోతున్న జగన్ అన్న చంద్రబాబుకు దమ్ముందా, ధైర్యం ఉందా? ఏది వెళ్ళమనండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. డిక్లరేషన్ అనేది చిన్న విషయమే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదుడు. ఇంత పాపం చేసిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అంతకంటే పెద్ద పాపంగా మారద్దే, కాబట్టి వెళ్ళొద్దని కొంతమంది సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళుండడని చెప్పి ఇంకొకటి కూడా ఉంది. ఏమో అది కూడా మనం కొట్టిపాడేలేం. అంత మహాపాపం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమంటే ఊరుకుంటాడా? ఊరుకోడు అనేది కొంతమంది చెప్పుకుంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు అనేది మరొక వాదన. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడానికి సిద్ధంగా లేడు. పైగా ఏమంటాడు? పోలీసులు అడ్డుకున్నారంట. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక్క పోలీసు ఎవరైనా నోటీసులు ఇచ్చారా? వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా? నోటీసులు ఎవరికి ఇచ్చారు? నువ్వు తిరుమల వచ్చిన సందర్భంగా అక్కడికి వచ్చి కొంత రచ్చ చేయడానికి సిద్ధమైనటువంటి వైసీపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు. దేవుడి దగ్గరికి రచ్చ చేయడానికి కాదు కదా మీరు వెళ్ళేది, దేవుడి దగ్గరికి భక్తితో కదా. నువ్వు నీ కుటుంబంతో కలిసి వెళ్తే సరిపోద్ది. సరే, అలాగా భారతీరెడ్డి రాదు అనుకో, అది వేరే విషయం. లేదా నువ్వు వెళితే సరిపోద్ది సింగిల్గా. నువ్వు కొండ కిందకు వచ్చిన తర్వాత ఏదైనా చేసుకో, కానీ కొండపైకి మాత్రం నువ్వు ఒకటి వెళ్ళాలా కదా. మరి కొండపైకి నేను మందిని వేసుకెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి రచ్చ చేస్తాను అంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? దేవుడి దగ్గరికి నువ్వు రాజకీయం చేయడానికి కాదు కదా వెళ్ళేటప్పుడు. మరలాంటప్పుడు నీతో ఎందుకు రాజకీయ నాయకులు నాకు అర్థం కావట్లా. నువ్వు సభ పెడతానికి వెళ్తున్నావా, సమావేశానికి వెళ్తున్నావా, మీటింగ్కి వెళ్తున్నావా? కాదు కదా, దేవుడి దర్శనానికి వెళ్తున్నావు. దానికి ఎందుకు నీ వెనకమాల మంది మార్బలం? కావాలంటే వాళ్ళు తర్వాత వెళ్తారు. మరి వాళ్ళకు నోటీసులు ఇస్తే నన్ను చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు, నేను ఎవడన్నా అడ్డుకున్నాడు వెళ్ళొద్దని? నీకు ఎవడన్నా నోటీసులు ఇచ్చాడు వెళ్ళొద్దని? అయ్యో, నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి తిరుమల వస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి టీటీడీ అధికారులకు కూడా ఆదేశాలు ఉంటే వాళ్ళన్నీ సర్వం సిద్ధం చేస్తే సగం నీతో డిక్లరేషన్ మీద సంతకం పెట్టగానే సగం హ్యాపీగా తీసుకెళ్తురు, కొండ మీద దర్శనం చేపిద్దురు, ఫ్రీగా సగం తీసుకొచ్చి కింద దింపుతురు కదా. అన్ని ఏర్పాట్లు చేశారు, ఒక మాజీ ముఖ్యమంత్రికి చేసినవన్నీ చేశారు. మరి నిన్ను ఎవరు అడ్డుకున్నారు? నువ్వు అంటే వెళ్ళలేక సాకులు చెప్పుకుంటూ నన్ను అడ్డుకున్నారని చెప్పి వితండ వాదన. జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇవ్వకుండా కొండ మీదకు వెళ్ళనివ్వరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ పాపం చేసి ఉండకపోతే, నేతి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోయి ఉండుంటే, నువ్వు గుండెల మీద చేసుకుని సగ్గా నీట్గా వెళ్ళు, ఆ దర్శనానికి వెళ్ళు, ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, కొండ మీదకి వెళ్ళు, దర్శనం చేసుకో. అప్పుడు కిందకు వచ్చి చెప్పు ప్రజలకి, నేనే పాపం చేయలేదు, నేను వెంకటేశ్వర స్వామి మీదే భారం వేసి వచ్చాను, నేను అక్కడ ప్రమాణం చేసి వచ్చానని కిందకు వచ్చి చెప్పు. చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి? చెప్పలేవు. అంటే జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయాలన్నా, హిందూ విలువలన్నా, వారి గౌరవాలన్నా జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత కూడా గౌరవం లేదు అనటానికి నిన్న జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడమే ఒక ఉదాహరణ.